మనోహరి బాగి గురించి ఆలోచిస్తూ అసలు ఈ బాగి ఏంటి నా పెళ్లి టాపిక్ గురించి అమర్ దగ్గర మాట్లాడి ఇరికిస్తుందని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు. మనోహరి, నేను హైదరాబాద్ వచ్చేసాను. అంజుని నువ్వు నాకు అప్పగిస్తే నేను కోల్కతా తీసుకొని వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, ఏం మాట్లాడుతున్నావు రణవీర్? ఇప్పుడా? ఈ టైంలో నేనేమైనా చేస్తే అమర్కి డౌట్ వస్తుంది. అసలే అమర్ నా మీద నిఘా పెట్టాడని అంటూ ఉంటే, అదంతా నాకు తెలియదు మనోహరి. నువ్విప్పుడు నా కోసం పని చేయకపోయినా అమర్కి నిజం తెలిసిపోతుందని రణవీర్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. సరే, ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని చెప్పి మనోహరి బాల్కనీలో నుండి చూస్తూ ఉంటే పిల్లలు గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు బాల్తో ఆడడం చూసిన మనోహరి పిల్లల దగ్గరికి వస్తుంది. ఏంటి పిల్లలు బాల్తో ఆడుతున్నారా అని అంటూ ఉంటే, లేదంటే పల్లీలు అమ్ముతున్నాం, మీరు కూడా తింటారా అని అంజు అంటుంది. ఈ పిల్లని చూస్తే మస్తు పొగరుగా అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, నా అవసరం కాబట్టి వీళ్ళతో మంచిగా నటించాలని చెప్పి. అది కాదు పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉంది. హాలిడేస్ వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు ఎంజాయ్ చేయడం లేదు కదా అని అంటూ ఉంటే, మొన్ననే కదా కొడైకెనాల్ వెళ్ళొచ్చామని చెప్పి పిల్లలు అంటారు. కొడైకెనాల్లో సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు కదా అని అంటూ ఉంటే, లేదంటే ఎవరన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశామని ఆకాష్ అంటాడు. మీరు ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని మనోహరి కావాలని పిల్లల్ని రెచ్చగొడుతుంది. కానీ ఈ టైంలో మిస్సమ్మకు కాలు బాగోలేదు కదా అని పిల్లలు అంటారు. ఈ టైంలోనే ఎగ్జిబిషన్కి వెళ్తే బాగి కూడా కాస్త మైండ్ రిలీఫ్గా ఉంటుంది. అందుకే వెళ్ళి మీ నాన్నను ఒప్పించమని బాగీని అడగండి అని చెప్పి మనోహరి పిల్లల్ని రెచ్చగొడుతుంది. దాంతో పిల్లలు బాగి దగ్గరికి వస్తారు. మిస్సమ్మ, ఇంట్లో బాగా బోర్ కొడుతుంది, ఎగ్జిబిషన్కి వెళ్దాము, ప్లీజ్ నువ్వే నాన్నను ఒప్పించాలి అని చెప్పి పిల్లలు బాగీని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఆరు ఏమో డౌట్గా భయంగా చూస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎగ్జిబిషన్ ఏంటి పిల్లలు, అసలే మిస్సమ్మకి కాలు బాగోలేదు కదా అని నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటారు. లేదు అత్తయ్య, లేదు మావయ్య, నేను బాగానే ఉన్నాను, కావాలంటే చూడండి ఎంత బాగా నడుస్తున్నానో, నొప్పి కూడా తగ్గిపోయింది అని చెప్పి బాగి అలాగే కుంటుకుంటూ అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇదేంటి బాగానే ఉన్నానంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిందని నిర్మలమ్మ వాళ్ళు అనుకుంటారు. బాగి లాన్లో ఉన్న అమర్ దగ్గరికి అలా కుంటుతూ వెళ్ళి కింద పడబోతూ ఉంటే అమర్ తనని పట్టుకుంటాడు. ఏం చేస్తున్నావని అమర్ అడుగుతాడు. నడుస్తున్నానని బాగి అంటుంది. ఇప్పుడు అంత నడవాల్సినంత అవసరం ఏమొచ్చిందని అమర్ అంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పార్క్కి వెళ్తున్నాం కదా అని బాగి అంటుంది. ఎందుకు వెళ్ళాలని అమర్ అంటాడు. బాగి పిల్లల వైపు చూసి నవ్వుతూ, అంటే అది అని చెప్పి నసుగుతూ ఉంటే అప్పుడు పిల్లలు కూడా బాగి దగ్గరికి వస్తారు. అవును మిస్సమ్మ, అసలైనా ఇంత సడన్గా వాటర్ పార్క్కి ఎందుకు, ఏం వద్దులే అని పిల్లలు అంటూ ఉంటే అమర్, నాకు అర్థమైంది అని చెప్పి, సరే నేను ఒక 5 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను, గంటలో వెళ్దాం అని అంటూ ఉంటాడు. అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చాలా థ్యాంక్స్ మిస్సమ్మ అని చెప్పి పిల్లలు బాగికి థ్యాంక్స్ చెప్తారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరి, వస్తే బాగి, పిల్లలు చెబితే నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు. ఈరోజు ఎగ్జిబిషన్లో రణవీర్ అక్కడికి వచ్చి అంజుని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్దామని బట్టే అంజు మిస్ అయిందని అమర్ నిన్ను అసహించుకుని ఇంట్లో నుండి గెంటేస్తాడని మనోహరి అనుకుంటుంది. వెంటనే రణవీర్కి ఫోన్ చేసి, సాయంత్రం అందరం ఎగ్జిబిషన్కి వస్తున్నాము, నువ్వు అంజుని తీసుకెళ్ళిపో, మిస్ అయితే నాకు సంబంధం లేదు, నేనైతే ప్లాన్ చేశానని మనోహరి అంటూ ఉంటే, వావ్ మనోహరి, నీ బ్రెయిన్ ఇంత షార్ప్గా పనిచేస్తుందని తెలుసుంటే ఎప్పుడు నీకు ఈ పని అప్పగించేవాడిని కదా అని అంటూ ఉంటాడు. నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి, నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా, అది ఆశ్రమంలోని నా ఫ్రెండ్ చిత్ర ఏమోనని నాకు డౌట్గా ఉందని మనోహరి అంటూ ఉంటే, వాడు అంటున్నావు, చిత్ర ఎలా అవుతుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అంటే వాయిస్ మార్చి అలా బ్లాక్మెయిల్ చేస్తుందేమోనని డౌట్గా ఉంది, నువ్వు తనని ఫాలో అవ్వాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, తనో కాదో తెలుసుకొని చెప్పాలని మనోహరి రణవీర్కి చెప్తుంది. కాసేపట్లో తను డబ్బులు తీసుకొని మా స్ట్రీట్ చివరికి వస్తుంది, అక్కడి నుండి తను నువ్వు ఫాలో అవ్వాలని మనోహరి రణవీర్కి చెప్తుంది. సరే, నేను నీ కోసం ఈ పని చేసి పెడతానని రణవీర్ అంటాడు. రాతోడు అమర్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. రాతోడికి ఎవరో ఫోన్ చేసి రణవీర్ హైదరాబాద్ వచ్చిన విషయం చెప్పడంతో, సార్ రణవీర్ హైదరాబాద్ వచ్చాడట అని రాతోడు అంటూ ఉంటే, నువ్వు ఒక పని చేస్తావా రాతోడు, నువ్వు రణవీర్ని ఫాలో అవ్వాలి, అసలు రణవీర్ హైదరాబాద్ పదే పదే ఎందుకు వస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పి అంటూ ఉంటే, అది కాదు సార్, తన పాపను వెతకడానికి వస్తున్నానని చెప్పాడు కదా అని రాతోడు అంటాడు. కారణం అదని నాకు అనిపించడం లేదు రాతోడు, తన పాపని వెతకడం ఎప్పుడో
రణవీర్ ఆపేశాడని నాకు అనిపిస్తుంది. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అందుకే నువ్వు రణవీర్ని ఫాలో అవ్వు, ఏం జరుగుతుందో తెలుసుకొని చెప్పని అమర్ అంటాడు. మరో పక్క చిత్ర మనోహరిని కలవడానికి ఇంటికి వస్తుంది. బాగి అది గమనించి చిత్ర తన ఫ్రెండే కదా, మనోహరి ఎందుకు చిత్రం చూసిన ప్రతిసారి టెన్షన్ పడుతుంది, ఎందుకో తెలుసుకోవాలని చెప్పి చాటుగా ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మనోహరి ఏంటి ఇంత లేటుగా వచ్చావంటూ చిత్ర చేతిలో ఒక బ్యాగ్ పెడుతుంది. ఏంటి మనో ఈ బ్యాగ్ ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు ఉంటుంది. ఎంత ఈ అమౌంట్ అని చెప్పి చిత్ర అడుగుతూ ఉంటే మనోహరి 15 లక్షల రూపాయలు అని చెప్పి అంటూ ఉంటే చిత్ర మొహంలో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. కాసేపట్లో ఇది డబ్బు చూసిన ఆనందమో లేదంటే డబ్బు నీ సొంతం అవుతుందన్న ఆనందమో తేలిపోతుందిలే. ఒకవేళ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వే అన్న విషయం తెలిస్తే మాత్రం నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని మనోహరి మనసులో అనుకుంటుంది. మరోపక్క బాగి అసలు చిత్రకు ఆ మనోహరి ఇంత డబ్బు ఎందుకు ఇస్తుంది, మనోహరి దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అని చెప్పి వీళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు సరిగ్గా వినిపించడం లేదు అని చెప్పి బాగి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. మనోహరి ఇంత డబ్బు అంటే తీసుకెళ్ళడానికి భయంగా ఉంది, నువ్వే వెళ్ళి ఆ బ్లాక్మెయిలర్కి ఇవ్వచ్చు కదా అని చిత్ర అంటూ ఉంటే నేను ఆ పని చేసేదాన్ని అయితే నిన్నెందుకు పిలుస్తాను, తీసుకువెళ్ళు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.